సంకీర్తనలో దేవుని యందు ఆశీర్వదించబడాలి అనంటే, మనము మన కుటుంబము దీవించబడాలి అనంటే ఏం చేయాలి అనంటే, చూడండి 4వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. ఎలాగ ఆశీర్వదించబడతాడంటే, ఆ, ఆ, చాలు చాలు. సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దీని సారాంశం అంతా ఏంటనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, మీ పిల్లలు గొప్పవారుగా ఉంటారు, మీ పిల్లలను చూస్తారు, మీకు మంచి, నీ భార్య కూడా చక్కగా ఉంటుంది, నీ భార్య కూడా ఫలించి ద్రాక్ష వల్లే ఉంటుంది అని ఒక కుటుంబానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇక్కడ బైబిల్లో పొందుపరిచారు. దానికి ముందుగా మనమేం చేయాలనంటే, ఇవన్నీ పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి, భయం వేరు, భక్తి వేరు. భయం వేరు, భక్తి వేరు. భయం అనేది ఎలా అంటే, ఒక తల్లి ఉంది, ఒక కొడుకున్నాడు. మా అమ్మ వచ్చి నన్ను కొడతదేమో అనే భయం. నేను ఈ చెడ్డ పనులు చేస్తున్నాను, మా అమ్మ చేయొద్దన్న పని చేస్తున్నాను, నన్ను కొడతదేమో తిడతదేమో అన్నది భయం. రెండోది భక్తి ఏంటో తెలుసా? మా అమ్మ నేను ఎన్ని అల్లరి చేసినా సరే నన్ను ముద్దాడుతుంది, అది భక్తి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా సరే మా అమ్మ నన్ను చేదరించుకోకుండా దగ్గరికి చేర్చుకుంటుంది అనేది భక్తి. అంటే దేవుని యందు ఈ రెండూ కలిగి ఉండాలి. భయము, భక్తి కూడా కలిగి ఉండాలి. భక్తిలో చాలా రకాలు ఉన్నాయి. ఇందాక చెప్పింది ఒక భక్తి. రెండోది, నేను ఇది చేస్తాను, మా అమ్మ నన్ను మెచ్చుకుంటుంది, అదొక భక్తి. నేను ఇది చేస్తాను, మా అమ్మ నన్ను చక్కగా చూసుకుంటుంది, మా అమ్మ నన్ను పోషిస్తుంది, మా అమ్మ నాకు కావాల్సినవన్నీ పెడుతుంది, మా అమ్మ నాకు 2 గుడ్లు పెడుతుంది, అని నేను ఇవన్నీ చేస్తాను అని అదొక భక్తి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ దీవించబడతారు. ఎలాగ దీవించబడతారు అని అంటే, చూడండి, మొట్టమొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ఎవరి త్రోవల యందు నడుచుకోవాలి? ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. చూడండి, మన ఫ్రెండ్స్ త్రోవలో నడవడం కాదు, మన ఫ్రెండ్స్ ఏం చెప్తే ఆ తోవలో నడవడం కాదు, మనకి ఎవరైనా మన బంధువులు ఈ తోవలో నడువు అని చెప్తే ఆ తోవలో నడవడం కాదు. ఆ తోవలో ఈ తోవలో నడిచావా, అది నరకానికే దారితీస్తుంది. నువ్వు ఆయన త్రోవలో నడిస్తే గనక, ఆయన త్రోవలో నడిస్తే నీకు ఎల్లవేళలా క్షేమమే కలుగుతుంది. అది కష్టమైనప్పటికీ కూడా, ఆయన త్రోవలో నడుస్తున్నప్పుడు కొంచెం కష్టం కలిగింది అనుకో, ఆయన త్రోవలో నడుస్తున్నప్పుడు కొన్ని ముళ్ళు గుచ్చుకున్నాయి నీకు, అయినప్పటికీ కూడా చివరికి దానిది ఆశీర్వాదకరమైన చోట్లకి ఆ యొక్క మార్గం తీసుకుని వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తన తండ్రి చెప్పిన దారిలోనే నడిచాడు. యేసు ప్రభు కూడా తన తండ్రి చెప్పిన త్రోవల్లోనే నడిచాడు. మీరు గమనించారో లేదో, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టమని అక్కడున్న ప్రజలందరూ చెప్పారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని. సిలువ వేయండి, సిలువ వేయండి అని అక్కడ ప్రజలందరూ చెప్పారు. కానీ చూడండి, అక్కడున్న రాజు కూడా, పిలాతు రాజు కూడా అన్నాడు, వద్దు, ఈయనలో ఏ దోషము నాకు కనబడలేదు, ఈయనలో ఏ పాపము కనబడలేదు అని పిలాతు రాజు, తన తీర్పు తీర్చిన రాజు అన్నాడు, ఇతన్ని సిలువకి ఎక్కించొద్దు, దీనికి బదులుగా మరొక ఆల్టర్నేటివ్ మీకు ఏదైనా కావాలంటే చెప్పండి అంటే, మరొక ఆల్టర్నేటివ్ మాకు ఏమి వద్దు, ఆయన సిలువకి ఎక్కించండి అన్నాడు. తన ఊరిలోనే, తన పెరిగిన గ్రామంలోనే, తన చుట్టూ ఉన్న మనుషుల్లోనే. దేవునికి మహిమ కలుగును గాక. తన ద్వారా అనేక అద్భుతాలు పొందుకున్న మనుషులు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభును సిలువకి ఎక్కించండి, సిలువకి ఎక్కించండి అని అరుస్తూ ఉన్నారు. అంటే
ఆయన త్రోవల్లో కష్టం ఉంది. ఆ కష్టంలో కూడా దేవుడు ఆ కష్టాన్ని నాకొద్దు అని అనలేదు. ఆ కష్టంలో కూడా ఆ కష్టం గుండా నడిచాడు. ఆ త్రోవలోనే నడిచాడు. చివరికి ఒకడు తక్కువ 40 దెబ్బలు తిన్నారు. మొఖం మీద ఉమ్మేయించుకున్నాడు. ఆఖరికి సిలువ మీద బలియాగమయ్యాడు. అయినప్పటికి కూడా ఆ త్రోవలోనే నడిచాడు. తన తండ్రి చెప్పిన త్రోవలోనే నడిచాడు. చివరికి ఏం జరిగింది అంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు. ఇప్పుడు మనలందరిని తీసుకొని వెళ్ళడానికి ఆయన మరలా వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! పరలోక రాజ్యంలోకి ఎంటర్ అయ్యాడు. ఆయన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు ఆ పరలోక రాజ్యంలోకి మనల్ని కూడా తీసుకొని వెళ్ళడానికి అక్కడ స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. అనేకమైన నివాసాలు స్థిరపరుస్తున్నాడు. ఇప్పుడు అనేకమైన సింహాసనాలు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ ఆయనుండే స్థలంలో మనం కూడా ఉండడానికి రెండో రాకడ సమీపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఎందుకు చెప్తానంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగ దీవించబడతారో తెలుసా? నీ భార్య నీకు ఫలించి ద్రాక్ష వలె ఉంటదని చెప్పాడు. నీ భార్య మంచి గుణవంతురాలు వలె ఉంటదన్నాడు. నీ భర్త మంచి గుణవంతుడిగా ఉంటాడని చెప్తున్నారు. అంటే అన్ని విషయాలు కూడా దేవుడు దీవించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఇంకా అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె నీ పిల్లలు ఉంటారు. ఎవరి వల్ల ఉంటారు? దేవుడు చెప్తున్న మాట అండి ఇది, నా మాట కాదు. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వల్ల, ఒలీవ మొక్కలు దేనికి సాదృశ్యం అంటే మంచి సా దారుఢ్యానికి, లేదంటే మంచి సారవంతమైనవిగా సారవంతమైనవిగా ఉండడానికి మంచి ఆ ఒలీవ చెట్ల నుంచి ఒలీవ నూనెతో వస్తుంది గనక ఆ ఒలీవ సారవంతమైన ఒలీవ చెట్లతో పోల్చబడ్డారు నీ పిల్లలు. దేవునికి మహిమ కలుగును గాక. నీ పిల్లలు గచ్చి తుప్పల్లాగా ముళ్ళ తుప్పల్లాగా ఉంటారని అనలేదు. ఎప్పుడు అలాగంటాడంటే ఆయన త్రోవలో నడుచుకోలేనప్పుడు మాత్రమే అలాంటి మాటలు వస్తాయి. ఆయన వద్దన్నది చేసినప్పుడు మాత్రమే అలాంటివన్నీ మనకు కలుగుతాయి. అవి కూడా అపవాది మనల్ని తీసుకొని నాశనం చేయడానికి తీసుకొని పోతుంది. ఎప్పుడైతే ఆయన త్రోవలో నడిచావో నీ భార్య మంచి నీకు లోగిట నీకు భార్య ఫలించే ద్రాక్ష వలె ఉంటుంది. నీకు మేలు దొరుకుతుంది. నీ పిల్లలు ఒలివ చెట్ల వలె ఉంటారు. ఇవన్నీ నా సొంత మాటలు కాదు, దేవుని మాటలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! హల్లెలూయా! తర్వాత అంటున్నాడు, నీ జీవిత కాలం అంతా యెరూషలేము క్షేమం కలుగుట చూస్తావు అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, నీ పిల్లలను నువ్వు ఏమన్నాడు? ఆ మాటలు నా సొంత మాటలా కాదు. కింద వచనంలో అంటాడు, 6వ వచనంలో, నీ పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరం స్తోత్రం చెప్దామా? హల్లెలూయా! హల్లెలూయా! నీ పిల్లలను చూచెదవు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయుష్ని పెంచి మన పిల్లలను చూడడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు. ఈరోజు 50, 60, 50 సంవత్సరాలు నిండక ముందే చచ్చిపోతున్నారు చాలామంది. అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండట్లేదు. ఆయన త్రోవలో నడవడానికి ఇష్టపడట్లేదు. అందుకని పిల్లలు చూడడానికి మన పిల్లలు పెళ్ళయ్యే వరకు ఉంటామో లేదో అన్నట్టుగా ఉంది మన జీవితాలు. ఇంకా ఆడపిల్లలు మనమేం చూస్తాం? ఆడపిల్లలు మనమేం చూస్తాం? ఎందుకు అనంటే అక్కడ దేవుడు ఒక వాక్యాన్ని రాశాడంటే అది నెరవేరుస్తాడు. అది నెరవేరుస్తున్నంటే మనం అలా చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మనం అంతవరకు ఉండం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! నీ పిల్లలను చూచెదవు. ఈరోజు భక్తి ఎలా తయారైందంటే దేవుని యందు భక్తి భయం ఎలా తయారైందంటే మేం చేసిందే భక్తి, మేం మాట్లాడిందే వాక్యం, మేం చెప్పిందే వాక్యం అన్నట్టుగా తయారైంది. విశ్వాసులు కానీ ఎవరైనప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారంటే మేమేం చెప్తే అదే వాక్యం అంటున్నారు. అంతే. మేమేం మాట్లాడతాం అదే వాక్యం అంటున్నారు కానీ దేవుడు ఏం చెప్పాడో అది చేద్దామన్నది లేదు. దేవుడు ఇది చేయమన్నాడు ఇదే చేద్దాం అన్నది లేదు కానీ మన నోటి నుంచి ఏదొచ్చిందో అదే చేద్దాం అంటున్నారు అంతే. అలా చేయకపోతే అలా వాక్యము ఉన్నది చేస్తే దీర్ఘాయుష్కులు అవుతారు. అలా వాక్యములో లేనిది సొంత ప్రయత్నాలు వీరి సొంత ఆలోచనలు చేస్తే అది ఎప్పటికైనా నష్టంగా కష్టంగా మారిపోతుంది. ప్రియులారా గమనించండి, మనం ఎప్పుడు కూడా దేవుని త్రోవలలో నడవాలి. మనుషులు ఎవరైనా మన త్రోవలు చూపించి ఇలా నడువన్నారంటే అది
ఎక్కడ వాళ్ళకి లాభదాయకంగా ఉన్నంతసేపు చక్కగా నడిపిస్తారు. అక్కడికి చివరికెళ్ళేసరికి నాశన కూపంలోకి తీసుకొని పోతారు. తోసేస్తారు అంతే. మనల్ని అగ్ని కూపంలోకి తోసేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చివరగా నేను చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ చేసిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకటి. రెండోది ఆయన త్రోవలో నడవాలి. చెప్పండి ఏంటి? ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, ఆయన త్రోవలో నడవాలి. ఆయన త్రోవలో కొంచెం కష్టం ఉంటది. కొంచెం ఇబ్బందుంటది, ఇరుకుంటది. ఇరుకు మార్గంలో ప్రవేశించండి అని బైబిల్‌లో వాక్యం ఉంటది. ఇరుకు స్థలమును విశాలతను కలుగు చేస్తా నేనే అంటున్నాడు. అంటే ఇరుకు మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటది. బయటకు వచ్చి చివరికెళ్ళేసరికి ఆ దారి వెడల్పుగా కనబడుతది. చాలా సంతోషంగా ఉంటది. ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రంను దాటే ముందు ఇరుకుగా అనిపించింది. బాబోయ్! ఈ ఎర్ర సముద్రం ఎలాగ దాటగలం? భయపడ్డారు. ఈ దారిలో మమ్మల్ని తీసుకొచ్చేవేంటి? ఇలాంటి దారిలో మమ్మల్ని నడిపించేవేంటి? మాకక్కడ సమాధులు లేవని ఇక్కడ సమాధుల్లోని పాతిపెట్టడానికి తీసుకొనొచ్చావా? అని మోషే మీద సణుక్కున్నారు. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ఇరుకు ద్వారమును ఆ యొక్క ఆ యొక్క త్రోవను ఏం చేశాడంటే వెడల్పగా చేసి, ఆ సముద్రంను 2 పాయలుగా చీల్చి, ఆరిన నేలగా చేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! కొంచెం కష్టంగా ఉంటది నువ్వు నడిచేటప్పుడు. ఆ కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకో. నువ్వు అది అనుభవించడానికి కొంచెం కష్టంగానే ఉంటది. అది చేయడానికి కొంచెం కష్టంగానే ఉంటది. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చుకో. దేవుడు నీకు విశాలతను కలుగు చేస్తాడు చివరికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! 1, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. 2, ఆయన త్రోవలలో మాత్రమే నడవండి. ఎవరెవరో ఏదేదో చెప్పి నిన్ను ఏదో త్రోవలో నడిపిద్దామని చూసారనుకో, ఆ త్రోవలన్నీ కూడా నాశనానికే తీసుకొని పోతాయి. ఒకరేం చెప్తే అదే 10 మందిని. ఒకరు ఏదైనా ఒక ఈ త్రోవ బాగుందంటే ఆ త్రోవలోనే వెళ్ళిపోవడం చూస్తారు కానీ, ఆ త్రోవ మంచిదా కాదా, ముళ్ళున్నాయా, చెట్లున్నాయా, అది చివరికి ఎక్కడికెళ్తుంది, అది ఏ విషయంతో, ఏ స్వార్థంతో తీసుకుని వెళ్తున్నారు, ఆ త్రోవలో ఏ విధంగా నడిపిస్తున్నారనే ఆలోచన కలగదు మనుషులకి. ఆయన త్రోవలో నడిస్తే గనక ఆయన ఎప్పుడు కూడా క్షేమకరమైన మార్గంలోకే నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! చివరగా ఏం చేయాలి తెలుసా? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడాలి ఫైనల్‌గా. రెండవ రాకడ వచ్చే సమయానికల్లా నీ పేరు ఎక్కడ రాయబడాలి? ఎక్కడ రాయబడాలి? నా డైరీలో కాదు. నా డైరీలో కాదు. ఎవరెవరో డైరీల్లో కాదు. ఎవరెవరి పుస్తకాల్లోనూ కాదు. ఎక్కడ రాయాలంటే ఆయన జీవగ్రంథం ఒకటుంది. ఆ జీవగ్రంథంలో నీ పేర్లు లిఖితమవ్వాలి. అప్పుడు నువ్వు అన్ని విషయాల్లో కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నావని ఆయన మెచ్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ పేరు అక్కడ రిజిస్టర్ అవ్వాలి. అక్కడ రిజిస్టర్ అవ్వకపోతే ఇంకొక రిజిస్టర్ ఉంది. అక్కడ ఉంటది. ఇక్కడ ఎళ్లి చూసుకున్నావు నీ పేరు రిజిస్టర్ అయిందో లేదో జీవగ్రంథం చూసుకున్నావు. అక్కడ నీ పేరు లేదు, రిజిస్టర్ అవ్వలేదు. మరి ఎక్కడ రిజిస్టర్ అయింది అప్పుడు? చెప్పాలి ఎక్కడ రిజిస్టర్ అయింది? ఎక్కడ రిజిస్టర్ అయింది? సాతాను దగ్గర కూడా ఒక రిజిస్టర్ ఉంది. దేవుని రిజిస్టర్‌లో నీ పేరు రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర రిజిస్టర్ అయింది? అపవాది దగ్గర రిజిస్టర్ ఉంది. ఆ రిజిస్టర్‌లో నీ పేరు రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా గమనించండి. నేను చెప్తున్న మాటలను మీరు శ్రద్ధగా తీసుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. అది చివరికి అది మనకి మేలే కలుగు చేస్తదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ భయం ఏం చేస్తుందంటే దేవుడిని మార్గంలో నడిపిస్తది. ఒకవేళ మీకు అలాంటి భయమును, భక్తి నాకు నేర్చుకోవాలని ఉంది అని అంటే మీరు మోకరించి దేవుడిని అడగండి. ప్రభా నాకు భయభక్తులంటే నేర్పించండి. తన శిష్యులకి నేర్పించలేదా ప్రార్థన, పరలోక ప్రార్థన? శిష్యులు వెళ్ళి అడిగారు, ప్రభా ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించు అన్నాడు. నేర్పించని అడిగేది వెంటనే శిష్యులు దేవుడు చెప్పాడు. పరలోకమందున్న నా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని మొత్తం లిస్ట్ అంతా ఆ ప్రార్థన అంతా చివరి వరకు చెప్పుకొని వచ్చి ఇలా చెయ్యండి. ఇలా చేయండి అని చెప్పాడు. అలాగే దేవుడిని అడిగితే ఆయన ఇలా చెయ్యు అని చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. ప్రార్థన చేయండి. దేవుని యొక్క త్రోవలో నడవండి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండండి. దేవుడిచ్చిన కొన్ని మాటలు మన మన్నిటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు